హాయ్ ఫ్రెండ్స్, ఈరోజైతే నేను పెసరపప్పు చారు చేశాను ఫ్రెండ్స్. కొంచెం జ్వరాలు ఫీవర్లుగా ఉన్నాయి కదా ఫ్రెండ్స్ మా ఇంట్లో, అందుకోసమే పెసరపప్పు చారు చేశాను. అదైతే కొంచెం ఒంటికి చలవ కూడా చేస్తుందని దానికోసం అయితే నేను ప్రెషర్ కుక్కర్ పెట్టుకున్నాను ఫ్రెండ్స్. ప్రెషర్ కుక్కర్లో ఒక హాఫ్ కప్ పెసరపప్పు వేసుకున్నాను. పెసరపప్పు మనకి స్లోగా ఫ్రై చేసుకోవాలి ఫ్రెండ్స్, మంచి అరోమా వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఎందుకంటే పెసరపప్పు ఫ్రై చేసే విధానంలోనే ఆ పెసరపప్పు చారుకి టేస్ట్ అనేది వస్తుంది. దాంట్లో అయితే నేను ఒక ఫుల్ చెంబు వాటర్ అయితే పోసేసుకున్నాను ఫ్రెండ్స్. ఇప్పుడు దాంట్లో 2 పచ్చిమిరపకాయ చీలికలు, ఒక పెద్ద ఆనియన్, 2 టమాటాలు, కొంచెం చింతపండు, కొంచెం కారం, కొంచెం పసుపు యాడ్ చేసుకున్నాను ఫ్రెండ్స్. పప్పు మంచిగా ఉడికింది, దానికోసం అయితే నేను తాలింపు పెడుతున్నాను ఫ్రెండ్స్. దాంట్లో అయితే పోపు వేసుకున్నాను ఫ్రెండ్స్. ఆవాలు, జీలకర్ర, పచ్చనిపప్పు, మళ్ళీ దాంట్లో కొంచెం కరివేపాకు, 2 ఎండుమిరపకాయలు వేసాను ఫ్రెండ్స్. నేను ఆల్రెడీ దాంట్లో వెల్లుల్లిపాయ వేసి నాకు స్కిప్ అయింది. కొంచెం నేను దాంట్లోకి ఇంగువ యాడ్ చేసుకొని మంచిగా కలుపుకుంటున్నాను ఫ్రెండ్స్. చాకుతో కలుపుతున్నాను అనుకోవాలండి, ఎందుకంటే అది కొంచెం చిన్నగా ఉంది కదా, గరిటె పెడితే పొంగి బయటకు వచ్చేస్తుందని చెప్పి చాకుతో కలుపుతున్నాను ఫ్రెండ్స్. గ్యాస్ ఆఫ్ అయిపోయింది, మళ్ళీ ఆన్ చేసుకుంటున్నాను. చక్కగా పోపు అయితే మనకి మంచిగా ఫ్రై అవ్వాలి ఫ్రెండ్స్. పోపు ఫ్రై అయిన విధానంలోనే మనకి పప్పు చారు అనేది టేస్ట్ వస్తుంది. పెసరపప్పు చారు చాలా మంచిది ఫ్రెండ్స్ హెల్త్కి. అది బాడీని కూడా చలవ చేస్తుంది. మనం కందిపప్పు, మసూరు బాలు అవన్నీ వండుకుంటాం కదా, ఒకసారి పెసరపప్పు కూడా ఈ స్టైల్లో ఒక్కసారి ట్రై చేయండి. బాడీకి చలవ చేస్తుంది. జ్వరాలు వచ్చినప్పుడు కూడా మనకి నోటికి కూడా కొంచెం రుచిగా ఉండేది ఫ్రెండ్స్. నేను మా ఇంట్లో అయితే చాలా ఇష్టంగానే తింటారు ఫ్రెండ్స్ ఇలా పెసరపప్పు చారు చేస్తే. చూడండి, నా పోపు అనేది మంచిగా ఫ్రై అయిపోయింది. ఎండుమిరకాయలు కొంచెం ఫ్రై అయితే చాలు ఫ్రెండ్స్. మనకి దాంట్లో నేను చాలా తక్కువ కారం వేసాను కదా, ఎండుమిరపకాయ కూడా తినడానికి అప్పుడు మనకి నోటికి టేస్ట్గానే ఉంటుంది ఫ్రెండ్స్. అందుకని ఎండుమిరపకాయలు ఫ్రై అయ్యే వరకు ఉంచుకోండి. ఆవాలు, జీలకర్ర త్వరగానే ఫ్రై అయిపోతాయి. ఇప్పుడు నేనైతే పెసరపప్పు దాంట్లోకి ఈ పోపు అనేది యాడ్ చేసుకుంటున్నాను. నా పప్పు రెడీ అయిపోయింది. ఓకే, బాయ్ ఫ్రెండ్స్.